హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్తే సార్. హాయ్ సార్, మనకి అట్లాగే కేరళలో మలయాళీస్ మూవీస్ కి రిలీజ్ అయిన ఒక 3 రోజుల వరకు రివ్యూ ఇవ్వద్దన్న ఒక ప్రకటన జరిగింది. దానికి ఇక్కడ మన దిల్ రాజు గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అసలు ఏంటి సార్, ఏం జరిగింది, ఎందుకు ఆయన కోర్టు వరకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఆ సిచ్యువేషన్ ఏమైంది? యాక్చువల్గా రివ్యూస్ ఈ పర్సనల్ వాళ్ళ యొక్క బిహేవియర్లను బట్టి ఆ యాక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ అంతకుముందు ప్రమోషన్స్ లో అంత సేపు చేయకూడదని మొన్నే చెప్పాను మీకు. అవునవును. అదే టైంలో మీ యొక్క పర్సనల్ ఇమేజ్ వచ్చి నువ్వు యాక్ట్ చేసిన సినిమా మీద పడుతుంది అంటే ఆ ప్రొడ్యూసర్ పోతాడు. నువ్వు కొంచెం గర్వంగా మాట్లాడేటప్పుడు అతనే దేవరకొండ విజయ్ ఉంది కదా, విజయ్ దేవరకొండ, అతను నిక్ నేమ్ మీద కొండన్న ఇది మాట్లాడతారు. కొండన్న అంటున్నారు, కొండన్న. సో కొండగాడేమో ఒకవేళ కొండన్న అని అంటున్నారు. అనుకున్నట్టుగానే అతను మాట్లాడి నోరు మూసి కూర్చోకుండా అక్కడ రెచ్చిపోతున్నాడు స్టేజ్ మీద. అది సినిమా మీద పడకూడదు. యాక్చువల్గా నువ్వు పడుతుంది, మరి నీ ప్రోగ్రామ్ అందుకే చేసావు. టు ప్రమోట్ యువర్ ఫిల్మ్ యు ఆర్ స్టార్టెడ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ ప్రోగ్రామ్. ఓకే, అందులో ఇఫ్ యు స్టార్ట్ బ్లాబరింగ్ ఇట్ విల్ ఫాల్ డెఫినెట్లీ ఆన్ ద మూవీ. ఓకే, నేను 3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో నాకు వీలైనంత వరకు నేను కూడా చెప్పడం మానేశాను. రివ్యూ చెప్పడం వల్ల సినిమాకి దెబ్బ వస్తుంది. మినిమం 1 వీక్ టైం ఇవ్వండి. 1 వీక్ కాకపోతే కనీసం 3 రోజుల వరకు అయినా మాట్లాడకండి. ఇది ఒక మ్యాండేట్గా రూల్ పట్టిరండి. ఎవరు పట్టుకొస్తారు? మనం పెట్టుకున్న బాడీస్ ఫిల్మ్ ఛాంబర్లు పట్టుకొస్తే వీళ్ళు వినరు, పబ్లిక్ కదా. సో దే బైట్ నాట్ లిజన్. ఈ విధంగా మలయాళంలో, కేరళలో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సినిమాకి దెబ్బ వస్తుంది, సినిమాకి లాస్ వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ పబ్లిక్ టాక్ అండ్ ఆల్ దిస్ రివ్యూస్. నా అభిప్రాయంగా ద ఫిలిం మేకర్గా యాజ్ ఎ పర్సన్ హూ నోస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ విషయంగా నేను చాలాసార్లు చెప్తుంటే ఎవరూ వెళ్ళలేదు. అంటే మనకు పెయిన్ వచ్చే వరకు మనం వెళ్ళకూడదని తత్వం ఉంటే ఎలాగా. నేను ఇది ఫేస్బుక్లో కూడా పెట్టాను, మొన్న పెట్టిన దిల్ రాజు గారు కూడా పంపాను. ఎందుకంటే అతను మనలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే కోర్టుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడైనా వెళ్తే మిగతా వాళ్ళు బాగుపడతారు. డ్యామేజ్ జరిగిపోయింది అతనికి. సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు మొన్న చెప్పాను, బాగానే ఉంది అన్నారు, అయినా బాగాలేదు అన్నాడు. అంటే వాడికి నెగిటివిటీ చెప్పాలని ఒక మూడ్ పట్టుకొచ్చాడు విజయ్, బికాజ్ ఆఫ్ హిస్ బ్లాబరింగ్. అతను ఆడు వీడియోని మారుతున్నారు. అతను కూడా అలాగే అసలు మాట్లాడను అని చెప్పిన అతనే నాకు ఎవడో కూడా పోస్ట్ పంపాడు కదా, ఇక్కడి నుంచి ఏ ఫంక్షన్ నేను మాట్లాడినాన్ని. మళ్ళీ ఈ ప్రమోషన్ వచ్చేటప్పుడు రెచ్చిపోయాడు. అతనికి అతి ఎక్కువైపోయింది అనమాట. 200 కోట్లు కలెక్ట్ చేస్తే 100 కోట్లు చేయడం, ఇంకో 200 కోట్లు కలెక్ట్ చేస్తాం. ఎందుకు ఇది? బీ సైలెంట్. దీనివల్ల ఎవరు దెబ్బతిన్నారు? నువ్వు దెబ్బతిన్నావు, నీ రెమ్యునరేషన్ నీకు వచ్చేసింది, డైరెక్టర్ గారి రెమ్యునరేషన్ డైరెక్ట్కి వచ్చేసింది. 75 దిల్ రాజు, అంటే దిల్ రాజు పొజిషన్లో ఉన్న ప్రొడ్యూసర్లు. ఇలాగైతే ఇంక సినిమాలు తీయలేమని పాపం మాట్లాడలేక అన్నాడు. ఈ విధంగా ట్రోల్ చేసేసి సినిమాని కిల్ చేసేస్తుంటే ఇంకా ఫర్దర్గా ఏం సినిమాలు తీయగలరు? సినిమా తీసేవాడు కూడా ఇంట్రెస్ట్ పోద్దని బాగానే చెప్పాడు. అతను ఆచితూచి చెప్తాడు. ఎందుకంటే ఇన్ని సినిమాలు తీసిన మీద అనుభవం సంపాదించాడు, తట్టుకోగలడు కూడా. మిగతా ప్రొడ్యూసర్ తట్టుకోలేడు. నిజంగా ఈ ప్రజలు సంతోషపడిపోతారు, చాలా లాస్ వస్తుంది. అంత లాస్ లేకుండానే బయటపడతాడు. అతనికి తెలుసు ఎంత బడ్జెట్ చెప్పాలి, మీకు ఎంత చెప్పాలి, వాళ్ళకి ఎంత చెప్పాలి అన్నీ తెలుసు. దాని ఫైనల్గా ఓటీటీ అన్నీ కలిసి డెఫినెట్గా బాగా అమ్ముతాడు. అతను డబ్బులు కూడా రావాలనే కోరుకుంటా, వస్తాయి కూడా. కానీ ఇక నుంచి కోర్టుకు వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళారేమో, మరి వెళ్ళాలి అని నేను ఫేస్బుక్లో అందరూ అన్ని క్లబ్స్లో పెట్టాను. ఫిలిం క్లబ్స్లోను ఉంటాయి కదా గ్రూప్స్, అన్నిట్లో పెట్టాను. అండ్ ఆల్సో ఫేస్బుక్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అండ్ ఆల్సో ఫ్యూ ప్రొడ్యూసర్స్ పంపించాను. మనం ఫ్యూ ప్రొడ్యూసర్ ఏమన్నా, ఆయనే మెయిన్ ప్రొడ్యూసర్ కదా, అతనికి ఆయనకే పంపించాను. ఇది ఎప్పుడో చేసి ఉండాలి. నేను 3 years నుంచి చెప్తున్నాను. నేను ఇలా మీలాగా ఎవరైనా వచ్చి అడుగుతున్నప్పుడు నేను 3 years బిఫోర్ నేను చెప్పేవాడిని. కోవిడ్ బిఫోర్ ఒక కంపెనీకి దే యూస్ టు పే మీ. అది కూడా మానేశాను నేను. అది మీకు చెప్పినట్టు నన్ను మొన్న ఎవరికో చెప్పారు. అది ఈవెన్ దట్ ఐ స్టాప్ 3 to 3.5 years బ్యాక్. అంతకుముందు నాకు దే యూస్ టు పే మీ మనీ ఎవ్రీ ఫ్రైడే. వెళ్ళటం, సినిమా చూడటం, ఒక అరగంట చెప్పేసి వచ్చేయడం. లవంగం డిజిటల్స్ అని ఉండేది, ఫ్రమ్ మెడ్రాస్ కంపెనీ అది. ఓకే, నేను మానేశాను ఓన్లీ విత్ దిస్ ఫిలాసఫీ. మనం చెప్తుంటే దెబ్బ అయిపోతున్నారు సినిమా. ఆడెవడ యూఎస్ నుంచి పెద్ద తెలిసినట్టుకి ఏమి తెలియదు. ఆడికి వ్యూస్ కావాలి, చీరలు బాగుండాలి. ఇక్కడ పెట్టి ఆడికి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, చెప్పొద్దని.
మరి ఇక్కడ కోర్టు పెడితే అక్కడ 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 వీళ్ళు ఒక రోజు ముందు రిలీజ్ చేస్తారు. ఆబ్వియస్లీ విల్ టెల్ వాట్ ఆడికి ఛానల్లో కావాలి, అటు ఏ సినిమా గురించి వామాడు. ఈ సినిమాలు కూడా అలా ఏడుస్తూ ఉంటే బాగున్న సినిమాని కూడా బాగుందని చెప్తే నీకు లైక్స్ రావు, అవును జనం ఉంటారు అక్కడ. ఆడు తప్ప ఆడు ఒకటే బయటకు వస్తాడు అనమాట. అటు చెప్పేస్తూ ఉంటాడు, కెమెరా బయటకు తీస్తూ ఉంటాడు. ఆడు కూడా పెద్ద స్టూపిడ్ ఫెలో వాడు, వాడికి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. నేనైతే ఇస్తాను వార్నింగ్, యుఎస్ వాళ్ళతో ఇప్పిస్తాను. అలాగే ఎందుకు చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. యుఎస్లోనే ఇప్పించాలి, ఇవ్వద్దని. ఇక్కడ ఒకళ్ళు ఆర్డర్ తీసుకుని ఇవ్వాలి. ఆడు ఎప్పుడే వెళ్ళలేదనుకో ఇక్కడికి వచ్చినప్పుడు లాక్ కొట్టాలి అప్పుడు. అర్థమైందా? అలా చేస్తే కానీ సినిమా బాగుపడదు. కనీసం 3 రోజులు, నేను 1 వీక్ అన్నాను, 3 రోజులైనా కనీసం రివ్యూస్ చెప్పకుండా తీసుకునేయండి బైట్స్. అది షూట్ చేయకూడదు. 3 days చేశారా డీల్ విల్ బి బిహైండ్ ద బార్స్. పబ్లిష్ 3 రోజుల తర్వాత చేయాలి, అప్పుడు పెట్టుకోండి. అవును 3 రోజులు బాగా నోరు నొక్కేస్తారు. ఇప్పుడు వచ్చే బయటికి చాలా దరిద్రంగా ఉంది, అప్పుడు చెప్పుకోగలంటే 3 రోజుల్లో వాళ్ళు కలెక్ట్ చేసే సినిమా. అవును జెన్యున్ గా చెప్పేది ఎవరు? ప్రజలు. అది కూడా వీళ్ళు విజయ్కి అగేనిస్ట్ గా ఒక 50 మంది సినిమాకి వెళ్ళటం రావటం ముందుగా వచ్చేయడం వాళ్ళే మాట్లాడతారు పబ్లిక్ లాగా. అవును అంత బ్యాడ్ చేస్తారు ఈ సినిమాకి. ఇంకా ట్రోల్స్ అంటే ప్రతి ఒక్క యూట్యూబ్ వాడు ఆడికి ఏంటి ఏదో ఒక వ్యూస్ కావాలి అంతే. అది బ్రహ్మానంద 2-3 క్లిప్పింగ్స్ ఉంటాయి, అవి పెట్టడం. దాంతోపాటు ఇది ఇంత దరిద్రంగా ఉందా, అంత దరిద్రంగా లేదా సినిమా. ఏదో ఒక్క చోట ఏదో ఒక పాయింట్ నేను చూడకుండా చెప్పకూడదు, నేను చెప్పను కూడా. ఒకే ఒక చోట ఎవరో ఫ్యామిలీ పిల్లలందరినీ తీసుకెళ్ళి అది ఆ ఫ్యామిలీ చెవిలో చెప్తాడట, అప్పు ఇవ్వకపోతే మీ ఆవిడని మా ఇంటికి పంపించమని అన్నాడు, ఇప్పుడు అదే పని మేము చేస్తే అలాంటి సంథింగ్ ఏదో చాలా మోడర్న్గా తీసామని అనుకున్నారు, కానీ చాలా ఓల్డ్ స్టైల్లో ఉందని మటుకు ఎవరో అన్నారు. ఆ పాయింటే ఓల్డ్గా ఉంది ఆ ఫ్యామిలీ అనేది. నేను చెప్పాను ఫ్యామిలీ స్టార్ అని పేరు పెట్టకూడదు అని చెప్పాను, అసలు ఆ పేరే పడకూడదు. సో తర్వాత ఇంక ఇటువంటి ఒకటి కాదు, ఆ యుఎస్ నుంచి అయితే వాడు ఎవడో వీడికి జాబ్ వస్తుందట, వచ్చిన వెంటనే 2 కోట్లు వస్తుందట, నెక్స్ట్ ప్యాకేజ్ ఇస్తారట. 20 ఏళ్ళు కష్టపడితే కానీ యుఎస్లో నీకు ఆ ప్యాకేజ్ రాదట. యుఎస్లో కూడా 2 కోట్లు వచ్చేస్తుందట. అదంతే హాస్యాస్పదంగా డైరెక్టర్కి తెలియదు అర్థమే. డైరెక్టర్ పెద్ద లైట్ మ్యాన్ లా కనపడలేదు, ఏదో గీతగోవిందం వరకు ఆ చిన్న పాయింట్ తీసాడు. కానీ ఇప్పుడు రాను అతని గురించి నాకు అర్థమైంది ఏంటంటే అంత పెద్ద హైలీ లిటరేట్ కదా అతనికి అంత జనరల్ నాలెడ్జ్ లేదు కానీ లెక్క. చాలా చాలా సబ్ స్టాండర్డ్గా ఉన్నాయట. ఒక మృణాలిని గురించి మటుకు ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే ఆ అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ కూడా సైలెంట్గా ఉంది, తను కూడా సైలెంట్ అయిపోయింది అనమాట. అదేవిధంగా ఆ ఒక్క క్యారెక్టర్ గురించి మిగతా అన్నీ కూడా చాలా అతి తెలియనితనం, డైరెక్టర్ వల్ల తెలియనితనం అనమాట. దట్ బ్యాడ్ గోస్ టు డైరెక్టర్ ఓన్లీ. అటువంటి పాయింట్లని వెతుక్కోకూడదు, వెతుకుని పెట్టకూడదు. పెట్టినా కూడా బాగానే చూస్తున్నారని దిల్ రాజు అనకపోతే ఏం చేస్తాడు? హీజ్ మూవీ రైట్స్ ఇచ్చాడు, బికాజ్ ఒక సినిమా ఆల్రెడీ హిట్ చేశాడు కాబట్టి, తర్వాత మహేష్ బాబు సినిమా హిట్ చేశాడు కాబట్టి ఈ సినిమాను కూడా పెద్ద కాంపిటీషన్ కింద పెట్టారు మార్కెట్లో. అల్లు అరవింద్ చేస్తానని, నువ్వు చేస్తావా, అర్థం చేస్తావా, వేరే ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఇంకోటి చేసేదికే మనకు కావాలి. అర్థమైందా మీకు? సో ఆ విధంగా దాన్ని అలా ఎత్తేసారు. అసలు విషయం అందులో ఉందా లేదని నేను చూసుకోలేదు దిల్ రాజు. ఏం చూసుకోవడానికి సినిమాల మీద కష్టం బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటికి ఒక అంతకుముందు లైగిరిపోయినా కూడా ఇది ఒక మంచి మళ్ళీ ఒక గీత గోవిందం అవుద్ది, అది మంచి ఉద్దేశంతో తీస్తారు, చెడ్డ ఉద్దేశంతో తీస్తారు. అంతే. కానీ దానికి ఉన్నంత పోస్ట్ అయితే నా జీవితంలో ఇప్పుడు చూసి ఉన్నాను. ఓపెన్ చేస్తే భయం యూట్యూబ్ దీని గురించే. వీళ్ళ డైరెక్ట్గా తిడుతున్నారు విజయ్ని. తర్వాత ఇప్పుడు 2-3 రోజులు డైరెక్ట్గా కూడా తిడుతున్నారు. ఇంకా దిల్ రాజు గారు ఎందుకంటే ఇలా తీస్తారని కాంట్రబట్ పొజిషన్లో దిల్ రాజు కూడా అంటారు అనమాట. ఐ వెరీ సారీ ఫర్ దిల్ రాజు గారు, ఇట్స్ నాట్ కరెక్ట్. కోర్టుకి వెళ్ళటమే కరెక్ట్. ఐ విల్ సపోర్ట్, మెనీ పీపుల్ విల్ సపోర్ట్. ఐ విల్ సపోర్ట్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా వీ విల్ సపోర్ట్. 3 రోజుల వరకు చేయకూడదు, చేస్తే బొక్కలో పడేయాలి. 3 రోజుల వరకు రివ్యూ చెప్పకూడదు. దట్ విల్ కిల్ ఆల్ ద ఫిల్మ్స్. ఆయనే అన్నాడు ఎలాగైతే ఇంక సినిమాలు ఎవరు తీస్తారని.